సుఖాన్ని తప్పించుకోవాలా, సుఖాన్ని స్థిరంగా చేయాలా. దుఃఖాన్ని తప్పించుకోవాలా, దుఃఖాన్ని స్థిరంగా చేయాలంటే ఎవరు? సుఖాన్ని స్థిరంగా చేయాలి, దుఃఖాన్ని పూర్తిగా తీసేయాలి. పూర్తిగా దుఃఖం పోతే ఏముంటుంది? పూర్తిగా చీకటి పోతే ఏముంటుంది? వెళ్తురు. అలాగే ఎప్పుడే వెళ్తురు ఉంటుందా? వెళ్తురు వస్తుంటే పోతుంది. వెళ్తురు పోతే చీకటి ఉందా? చీకటి పోతే వెళ్తున్నా అంటే రెండు కలిసి ఉంటాయి. చీకటిగా ఉన్నది కూడా వెళ్తురే. ఇది నలుపు అని తెలియ అంటే తెలుపు ఉండాక, అంటే తెలుపు రంగు లేకుండా అంటే చీకటి తెలియాలన్నా మనకేంటి? తేజస్సు అంటే తేజవంతకారం. వెళ్తురు, వెలుగు, నీడలు ఇవన్నీ కలిసి మెలిసి ఉంటాయి మిశ్రమంగా. అలాగే దేహం అంటే ఏంటి? ఆకాశము, అణువులు అంటే ధాతువులు, పరమాణువులు, పరిణామము, నామరూపాలు, ఈ మొత్తము కలిసి దేహం. అప్పుడు నేను ఎలా ఉంది? గుర్తించి గమనించి తెలుసుకున్న లక్ష్యంతో తనకు తానే స్వయంగా, స్వయం అనుభవంతో, స్వయం వెలుగుతో, స్వయం చిన్మయ ఆనందంతో, స్వయంగా మౌనంతో, స్వయంగా పరిపూర్ణంగా ఉన్నదని, స్వయంగా ఉన్న చిత్త పదార్థంతోనే, తెలివితోనే, వెలుగుతోనే, సహజ జ్ఞానంతోనే, సహజ జ్ఞాపక లక్ష్యంతోనే, సహజ గమనించే సాక్షి లక్ష్యంతోనే, సహజ భావంతో నేను ఉన్నది. అంటే నేను గుర్తించినవి, గమనించినవి, తెలిసిన అన్నీ కూడా ఆటుపోటుతో, అస్థిరంగా రాకపోకలతో ఉన్నాయి. వీటిని నిర్వేదించలేము. వాటి యొక్క నైజం అంటే అనుభవంలో ఉన్న వాటిని, అనుభవం ఉన్నవాడు నేను ఉన్నాను అనుభవం అంటే నేను శబ్దం అనుభవం, నేను అనే భావం అనుభవం. అప్పుడు నేను ఉన్నానంటలో ఉనికి, నేను ఉన్న అంటల్లో ఆనందము, నేను ఉన్న అంటల్లో అనుభవం, ఈ మూడు కూడా వచ్చి పోతున్నాయా? మెలుగులో ఉన్న ఆనందం నిద్రలో ఉందా? తెలియదు. మెలుగులో ఆనందాన్ని గమనిస్తా, గుర్తిస్తా, తెలుసుకుంటా. అలాగే దుఃఖాన్ని గమనిస్తా, గుర్తిస్తా, తెలుసుకుంటా. సుఖ సుఖాలు రెండు గుర్తించి గమనించి తెలుసుకుంటా. ఇది నా లక్షణం కదా. నేను శబ్దం లేకపోతే నిద్ర అనే శబ్దము లేదు. అంటే శబ్దం, నిశ్శబ్దం, సృష్టి, ఈ సర్వం నేను శబ్దంలో, నేను శబ్దంలో ఈ సర్వం ఉంది. ఇక్కడ ఏం చెప్తాను? నేను శబ్దంలో, నేనుతో గమనించి గుర్తించి తెలుసుకున్న సర్వము, సర్వం అనే శబ్దంలో నేను శబ్దము రెండు తనతో తానే సహజంగా ఉన్నాయి అని మాత్రమే అవగాహన చేసుకుంటే, ఉన్నట్లా గ్రహిస్తే అదే సహజ జ్ఞానం, అదే సహజ స్వయం సాక్షాత్కారం.